అందరికీ నమస్కారం. మరొకసారి బరస్సేవాదల్ సెకండ్ పార్ట్ భాగం 2లోకి మరొకసారి. గత భాగంలో మనం పాఠానికి సంబంధించినటువంటి విషయ ప్రవేశ ఒకటి, విధా విశేషు, కవి పరిచయ, ఉద్దేశం అన్ని తెలుసుకున్నాం. అలాగే పద్యం ఎలా పాడాలి, ఎలా నేర్చుకోవాలనేటటువంటి దాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఆ పద్యానికి సంబంధించిన అంశాల తాలూకా వివరణ అనేటటువంటిది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ పద్యంలో ఉన్నటువంటి కొన్ని కష్టమైన పదాలు, అలాగే మనకి పరీక్షలో అవసరమైనటువంటి ముఖ్యమైన పదాలు, వాటి తాలూకా అర్థాలు అనేటటువంటివి ఇప్పుడు నేర్చుకున్నాం ముందుగా. దాని తర్వాత పాఠం విశ్లేషణలోకి వెళ్దాం. ముఖ్యంగా మొదటి పద్యం తీసుకున్నట్లయితే అందులో మనకు వచ్చినటువంటి కఠినమైన పదాలని తెలుసుకుందాం. 10వ తరగతి వచ్చేసరికి మనకు కొన్ని పదాలు ముఖ్యంగా గ్రామర్లో నేర్చుకోవాల్సిన వ్యాకరణంలో వచ్చేవి ఏంటంటే తత్సమ పదాలు, తద్భవ పదాలు అనేటటువంటి ఒక అంశం కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ పాఠం నుంచి ఇక్కడ వచ్చినటువంటి కొన్ని తత్సమ తద్భవ పదాలు ఏమైనా ఉన్నాయంటే వాటిని కూడా నేర్చుకోవాలి. తత్సమ పదము అంటే ఏంటి, తద్భవ పదము అంటే ఏంటి, ఇప్పుడు మనం ముందుగా తెలుసుకుందాం. తత్సమ పదము అంటే ఏవైతే కొన్ని పదాలు సంస్కృతం నుండి ఎలాంటి మార్పు లేకుండా హిందీలోనికి మనం అదే పదాన్ని అదే రకంగా వాడతాము, వాటిని మనం తత్సమ పదాలుగా చెప్తాం. అలాగే కొద్దిగా రూపం మార్చుకొని దాని అర్థాన్ని అదే ఇచ్చి కొద్దిగా రూపంలో మార్పు కనుక వచ్చినట్లయితే దాన్ని తద్భవ పదంగా చెప్తాం. తెలుగులో మనకి ప్రకృతి, వికృతి అనేటటువంటి ఉంటాయి. అదేవిధంగా హిందీలో తత్సము, తద్భవ అని చెప్తాం. సో ఇందులో వచ్చేటటువంటి అలాంటి పదాలను కూడా కొంచెం చూద్దాం. ముందుగా ముఖ్యమైనటువంటి పదాలు, వాటి అర్థాలు, వాటికి సంబంధించిన వ్యాకరణం తెలుసుకున్న తర్వాత పాఠం విశ్లేషణలోకి వెళ్దాం. మొదటి పద్యం తీసుకున్నట్లయితే ఇక్కడ ఝం 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 మేఘ్ బరస్తే అన్నాం. ఇందులో ముఖ్యంగా మేఘ్ అనే ఒక పదం ఉంది. మనందరికీ తెలుగులో చాలా దగ్గరగా ఉండేటటువంటి పదమే మేఘ్. దీన్ని హిందీలో బాదల్ అని అంటాం. సో ఇప్పుడు మేఘ్ అనే పదం హిందీలో ఉంది, తెలుగులో కూడా ఉంది. దీన్ని మనం తత్సమ పదము అనొచ్చు. దీనికి తద్భవ రూపం కింద బాదల్ అని మనం చెప్పచ్చు. తత్సం తద్భవ రాస్తే తత్సం, మేఘ అనేటటువంటి పదం తత్సము, దాని అర్థం ఇచ్చేటటువంటి బాదల్, అలాగే ఘన్ అనే పదాలు రెండు కూడా మనకి పర్యాయ పదాల్లో రాసుకుంటాం. దాని తాలూకా అర్థాలు, దీన్ని మనం క్లౌడ్స్ అంటాం, మేఘాలు తెలుగులో. అలాగే ఇక్కడ బరస్నా, మనం ముందే చెప్తున్నాం, బరస్నా అంటే టు షవర్, కురియుట, లేదా టు రెయిన్, కురియుట అనే అర్థంలో వాడతాం. ఇట్స్ ఎ వెర్బ్. దీని తర్వాత తీసుకున్నట్లయితే సావన్, మనందరికీ తెలిసిందే శ్రావణ మాసము అంటాం తెలుగులో, హిందీలో దీన్నే సావన్ అంటాం. శ్రావణ్. సో ఈ రెండు పదాలు తీసుకున్నట్లయితే ఈ శ్రావణ్ అనే పదం మనకి తెలుగులో ఉంది. ఇందాక చెప్పుకున్నాం, ఏవైతే పదాలు మనకి హిందీలోని తెలుగులోని కూడా దగ్గరగా కనబడతాయో వాటిని మనం తత్సమ పదాలు అని చెప్పచ్చు. కాబట్టి శ్రావణ్ అనేటటువంటిది తత్సమ పదంగా చెప్పుకోవచ్చు. అలాగే సావన్ అనేటటువంటిది దీని యొక్క తద్భవ రూపంగా చెప్పుకుంటాం. సో ఇది తత్సమము, ఇది తద్భవం. శ్రావణ్ అనేటటువంటిది ఒక నెల పేరు, తెలుగు నెలలో చెప్పుకుంటాం మనం శ్రావణ మాసం అని. అలాగా శ్రావణ్ అనేటటువంటిది ఒక నెల పేరు, దాన్నే సావన్ అని మనం హిందీలో చెప్తాం. తర్వాత తీసుకున్నట్లయితే గిర్న. గిర్న అంటే చుక్కలు. పడుట అంటాం గిర్న. తర్వాత బూంద్. బూంద్ అంటే ఎ డ్రాప్, బిందువు, తెలుగులో బిందువు అంటాం. తర్వాత తరువు. ఈ తరువు అనేసరికి మనకి తెలుగులో తరువు, తరువులు అంటే చెట్లు, కాబట్టి తరువు అనేటటువంటిది మనం తత్సమ రూపం కింద తీసుకోవచ్చు. దీనికి పర్యాయ పదంగా ఏం చెప్తున్నాం, టేడ్. సో టేడ్ అనేసరికి ఇది తద్భవ రూపం కింద చెప్పచ్చు.
అలాగే ఇందులో మళ్ళీ వృక్ష ఉంది, విటప్, ఆదప్. ఇవన్నీ కూడా చెట్టుకి పర్యాయ పదాలే. పేడు, వృక్ష, విటప్, ఆదప్. సో ఇవన్నీ కూడా చెట్టుకి పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో వృక్ష, తరు, పాదప్ ఇవన్నీ కూడా సంస్కృతం నుండి తీసుకున్న పదాలు. సో తరు అనేది తత్సం అయితే, పేడు అనేది తద్భవ కింద రాసుకోవచ్చు. అలాగే ఇందులో తీసుకున్నట్లయితే చన్నన అన్న పదం ఉంది. చన్నన అనేది ఇక్కడ ఒక శబ్దాన్ని తెలియజేస్తుంది. అలాగే ఫిల్టర్డ్ అనే అర్థంలో వాడతాం. ఫిల్టర్, వడబోయుట, వడబోయుట అనే పదంలో అర్థంగా దీన్ని వాడతాం, చన్నన అనేటటువంటి పదాన్ని. తర్వాత బిజిలీ. ఈ బిజిలీ అంటే ఉరుము, మెరుపు. బిజిలీ అంటే మెరుపు. దీన్నే మనం థండర్ అని అంటాం. థండర్. బిజిలీ అంటే మరొక అర్థం కూడా ఉంది, ఎలక్ట్రిసిటీ. విద్యుత్తును కూడా మనం బిజిలీ అనే అంటాం, ఎలక్ట్రిసిటీ. అలాగే ఇక్కడ చమక్నా. చమక్నా అంటే టు షైన్, అంటే మెరియుట. అలాగే ఇక్కడ ఉర్ అనే పదం ఉంది. ఉర్, ఉర్ అంటే అర్థం హృదయ్, దిల్, మన్. ఇక్కడ హృదయ అనే పదాన్ని మనం తత్సమంగా చెప్పచ్చు, ఎందుకంటే తెలుగులోని సంస్కృతంలో కూడా ఉంది. సో ఈ దిల్ అనేటటువంటిది దానికి తద్భవ రూపం కింద చెప్పుకోవచ్చు. ఉర్, హృదయ్, దిల్, మన్ ఇవన్నీ కూడా మనస్సు, హార్ట్, హార్ట్ కింద చెప్పుకోవచ్చు. ఉర్, ఉర్ అంటే హృదయ్. తర్వాత ఘన్ అనే పదం ఉంది. ఆల్రెడీ మనం ఇక్కడ ఘన్ అనేది బాధలని ముందే చెప్పుకున్నాం. అలాగే థమ్నా. థమ్నా, థమ్నా అంటే రూప్నా, అంటే టు స్టాప్, ఆగుట. అలాగే మరొక పదం ఉంది తమ్. తమ్ అంటే అంధకార్, అంధేరా. అంటే డార్క్నెస్ ఆర్ నైట్ అనే అర్థంలో కూడా మనం తీసుకుంటాం. తమ్ అంటే అంధకార్, డార్క్నెస్ ఆర్ నైట్. నైట్ అనేటువంటి సందర్భంలో కూడా చీకటి, ముఖ్యంగా చీకటి. తమ్ అంటే చీకటి, నైట్ అనేది లేండి. తమ్ అంటే చీకటి. అలాగే దిన్ అంటే డే, దీనికి ఆపోజిట్ రాత్ అంటే నైట్. సో దీనికి ఆపోజిట్ నైట్. అలాగే సప్నా. సప్నాని మనం స్వప్న అంటాం. తెలుగులో కూడా మనకి స్వప్న ఉన్నది కాబట్టి ఇది తత్సమ పదంగా మనం చెప్పచ్చు. అలాగే ఇది తద్భవ పదం. సో స్వప్న అంటే కళ, డ్రీమ్. సో సపన, స్వప్న ఇది తత్సమ పదం, ఇది తద్భవ పదం. దీంతో మొదటి పద్యంలో ఉండేటటువంటి కష్టమైన పదాలన్నీ కూడా అయిపోయి ఇంకా రెండో పద్యంలో ఒకసారి చూద్దాం. దాదుర్. దాదుర్ అంటే, దాదుర్ అంటే మేండక్, ఫ్రాగ్స్, అంటే కప్పలు. టర్రాన అంటే సౌండ్, అది ఒక సౌండ్, కప్పలు చేసేటటువంటి సౌండ్. అలాగే ఇక్కడ జిల్లీ ఉంది. జిల్లీ, ఈ జిల్లీని మనం
జీంగుర్ అని కూడా అంటాము. వీటిని ఈచురాళ్ళు అంటాం. బజ్నా అంటే షోర్ మచానా శబ్ద కర్ణ. బజ్నా అంటే టు మేక్ నాయిస్. ఇక్కడ మ్రోగుట లేదా శబ్దం చేయటం అని చెప్పి మనం చెప్తాం. అలాగే ఆర్ద్ సో ఆర్ద్ అనేసరికి ఇదేంటంటే వెట్, తడి లేదా తేమ అనే సందర్భంలో దీన్ని మనం వాడతాం. తడి లేదా తేమ, ఆర్ద్. తర్వాతది క్రందన్. మామూలుగా క్రందన్ అంటే అర్థం టు వీప్, ఏడవడం. కానీ ఇక్కడ ఏంటంటే టు లౌడ్ షీక్ అనే సందర్భంలో వాడతాం. అరుపు లేదా కేక అనే సందర్భంలో క్రందన్ అంటే అరుపు లేదా కేక. అలాగే గిర్. ఇక్కడ గిర్ అంటే అర్థం ఘేర్న అని అర్థం. ఘేర్న అంటే టు సరౌండ్, అంటే నలువైపులా చుట్టుముట్టడం. నలువైపులా చుట్టుముట్టాన్ని ఘేర్న అని చెప్పి చెప్తాము. అలాగే భర్నా అంటే నింపడం. గర్జన్ అంటే ఇక్కడ థండరింగ్ అని అర్థం. గర్జన, తెలుగులోని గర్జన అంటాము, ఇక్కడ థండరింగ్ అని అర్థం. తర్వాత రెండో పద్యం అయింది. ఇంకా మూడో పద్యంలోకి వెళ్తే స్వర్ అంటే అర్థం ఆవాజ్, అంటే వాయిస్. తెలుగులో కూడా స్వరము అంటాం. సో స్వర అనే పదాన్ని మనం తత్సం పదం కింద చెప్పుకోవచ్చు. ఇది తద్భవ పదము. స్వర్. రోమ్ సిహర్ అన్నాం, అంటే ద హెయిర్ ఆన్ అవర్ బాడీ. తెలుగులో రోమాలు అంటాం. చూనా అంటే టు టచ్, తాకుట. దీన్ని స్పర్శ కర్ణ అంటాం. చూనా. భీతర్ అంటే అర్థం అందర్, అంటే ఇన్సైడ్, లోపల. అలాగే అంతర్ అనే పదం ఉంది. అంతర్కి అర్థం ఏంటంటే భేద్ అంటే తెలుగులో భేదము, ఇంగ్లీష్లో డిఫరెన్స్, గ్యాప్ అంటాం. డిఫరెన్స్ అంటాం లేదా గ్యాప్ అని కూడా అంటాం. అలాగే ఝర్నా అంటే ఫ్లో, ప్రవహించట,
ప్రవహించుట. ఝర్నా అంటే టు ఫ్లో, ప్రవహించుట. అలాగే ధరితి చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ధరితి, ధర, భూమి, పృథ్వీ, వసుధ, వసుంధర. ఇవన్నీ కూడా భూమికే వాడతాం. ఎర్త్, ఇవన్నీ కూడా భూమికి వాడే పర్యాపదాలు. ధర, భూమి, పృథ్వీ, వసుధ, వసుంధర. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఎగ్జామ్ లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. అలాగే గగన్, గగన్ అనే పదం ఉంది. గగన్ అంటే ఆకాశము. దీన్ని మనం ఆకాశ్ అని అంటాం హిందీలో. అలాగే తెలుగులో నభము అంటాం, హిందీలో నభ్ అంటాం. అలాగే ఆస్మాన్, ఆస్మాన్ అంటాం. అలాగే వ్యోమము తెలుగులో, ఇన్ని వ్యోమగాములు అని వాడతాం కాబట్టి వ్యోమ్. అలాగే అంబరము అంటాం తెలుగులో, ఇక్కడ అంబర్. సో ఆస్మాన్, ఆకాశ్, నభ్, ఆస్మాన్, వ్యోమ్, అంబర్. ఇవన్నీ కూడా ఆకాశము అని చెప్పడానికి మనం వాడేటటువంటి పదాలే. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పదాలు కూడా మనకి ఎక్కువగా పర్యాయ పదాలు అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత రజ్, రజ్ అంటే చిన్న చిన్న మట్టి అణువుల్ని రజ్ అంటాం. అలాగే కణ్ అంటే కణము, స్మాల్ పార్టికల్. అలాగే తృణ్, తృణుకో, తృణ్. తృణ్ అంటే ఘాస్కా తినక అంటాం. తృణ్ అంటే ఘాస్కా తినక అంటే తెలుగులో గడ్డి పోచ అంటాం. స్మాల్ పీస్ ఆఫ్ గ్రాస్. గడ్డి పోచ అని చెప్తాం. అది పులకావలి, పులకావలి అంటే పులకిత్ కర్ణ, పులకిత్ కర్ణ అంటే ఆనందిత్ కర్ణ. టు మేక్ హ్యాపీ. తెలుగులో పులకరింపజేయు. సో తృణ్ అంటే ఘాస్కా తినక, గడ్డి పోచుని మనం ఘాస్కా తినక అంటాం. అలాగే పులకావలి అంటే పులకిత్ కర్ణ, ఆనందిత్ కర్ణ అనేటటువంటి, టు మేక్ హ్యాపీ, పులకరింపజేయటం అనేటటువంటి అర్థాల్లో వాడతాం. అలాగే ఇక్కడ కర్ణ, కర్ణ అంటే అనుభవ కర్ణ. అంటే టు ఫీల్, అనుభవించుట అనే సందర్భంలో దీన్ని వాడతాం. తర్వాత వారి, వారి అంటే పానీ, జల్, వాటర్. పానీ, జల్. వారి అన్న పానీ అన్న అర్థం ఒకటే. అలాగే मन भावन, मन भावन అంటే అర్థం मन को भाने वाला, అంటే मन को अच्छा लगने वाला. మనసుకి నచ్చేటటువంటి, నచ్చినటువంటి. దీన్ని మనం తత్పురుష సమాసం కింద ఎగ్జామ్ లో అడుగుతుంటాడు. మన్ భావన్ అంటే తత్పురుష సమాస్. మనకో భానేవాళ్ళ, మనకో అచ్చాలనేవాళ్ళ తత్పురుష సమాస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇవి ఇందులో మనకు ముఖ్యంగా వచ్చేటటువంటి పదాలు, వాటి తాలూకా అర్థాలు.
ఇప్పుడు పాఠంలోకి పద్యాల వివరణలోకి వెళ్దాం. సో మొదటి పద్యం తీసుకున్నట్లయితే మరొకసారి झम 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 मेघ बरसते हैं सावन के. ఎప్పుడు కురుస్తాయండి వర్షాలు? సావన్ కే మాహ్మే, శ్రావణ మాసపు నెల ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు వర్షాలు అనేవి బాగా కురవడం మొదలు పెడతాయి. సో సావన్ కే మాహ్మే ఆనే వాली जो वर्षा है, శ్రావణ మాసంలో ఏవైతే వర్షాలు కురుస్తాయో అప్పుడు మేఘాలు ఎలా కురుస్తాయంట? ఝమ్ 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 బరస్తే హై. ఇక్కడ ఝమ్ 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 అనే పదాలు కేవలం ఒక శబ్దాన్ని మాత్రమే తెలియజేస్తాయి. మేఘాలు వర్షం కింద మారి నేల మీద కురుస్తున్నప్పుడు అవి చేసేటటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం ఝమ్ 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 అని శబ్దం చేస్తూ కురుస్తున్నాయంట. ఇప్పుడు సావన్ కే మాహ్ మే బాదల్ మేఘ కబ్ బరస్తే హై? సావన్ కే మాహ్ మే బరస్తే హై. మేఘ కైసే బరస్తే హై? మేఘాలు ఎలా కురుస్తున్నాయంట? ఝమ్ 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 మేఘ బరస్తే హై. మేఘాలు జమ్ 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 అనే నాదం చేస్తానే శబ్దం చేస్తూ కురుస్తున్నాయంట సావన్ కే మాహ్మే, శ్రావణ మాసం నెలలో. ఛమ్ 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 గిరితి బూందే తరువోన్ సే ఛన్కే. తరువం అంటే ఏందా చెప్పుకున్నాం, చెట్లు. మొట్టమొదట వర్షం పడేటప్పుడు ఎక్కడ పడుతుందండి? కొండల పైన చెట్ల మీద మొక్కల మీద పడుతుంది. అక్కడ తరువోన్ సే ఛన్తే హై బిందు బూందే. पानी की बूंदे जो है, वर्षा की बूंदे जो है वो तरुओं से, पेड़ों के पत्तों से, एक पत्ते से दूसरे पत्ते पर ऐसा छनकर, అంటే ఒక మొక్క మీద పడినటువంటి నీళ్లు, చెట్ల మీద పడినటువంటి నీళ్లు అక్కడ ఉండేటటువంటి ఆకుల మీద నుండి, ఒక ఆకు మీద నుండి మరొక ఆకు మీదకి, మరొక ఆకు మీద నుండి మరొక ఆకు మీదకి, అలా ఒకదాని మీద నుండి ఒకటి జారి పడడానికి ఇక్కడ ఛనన అని చెప్పాడు. ఛనన అంటే ఏంటి? ఒక ఆకు మీదకి మరొక ఆకు మీదకి వడపోసినట్టుగా పడుతూ పడుతూ నేలను చేరుకుంటున్నాయే, దానిని ఛనన అని చెప్పాడు. అయితే ఆ ఛనన అవి కూడా శబ్దం పడేటప్పుడు ఏం శబ్దం చేస్తున్నాయంటే ఆ బిందువు ఛమ్ 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 అనే శబ్దాన్ని చేస్తూ ఈ పానీకి బూందే, వర్షాకి బూందే గిరితి హై, కిందన పడుతున్నాయంట. చెట్ల నుండి జారుతూ, చెట్ల నుండి వడపోసినట్టుగా ఒక ఆకు మీద నుండి ఒక ఆకు మీదకి జారుతూ ఆఖరికి భూమి మీద పడుతున్నాయంట छम 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 అనే శబ్దాన్ని చేస్తూ. पानी की बूंदें कैसे गिरते हैं? छम 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 गिरती है. और वो किससे छनकर गिरती है? तरुओं से छनकर गिरती है. చెట్ల నుండి జారుతూ పడుతున్నాయంట వర్షపు నీటి బిందువులు. చమ్ చమ్ బిజిలీ చమక్ రహీ హై. ఈ మధ్యలోనే చమ్ చమ్ బిజిలీ, బిజిలీ అంటే ఇందాక చెప్పుకున్నాం మెరుపులు. సో ఈ మధ్యలోనే మెరుపులు చంచం చమక్ రహీ హై. చమక్నా అంటే చెప్పుకున్నాం మెరవడం. సో ఈ లోపల మెరుపులు ఎలా మెరుస్తున్నాయంట? చంచం, మనం తెలుగులో మిలమిలా మెరుస్తున్నాయంట. ట్వింక్లింగ్ స్టార్స్ అంటాం, అలాగే ట్వింకిల్ అనమాట. ఇక్కడ చంచం అంటే అర్థం ట్వింకిల్, మెరవడం. సో మెరుపులు చంచం అని చెప్పి మెరుస్తున్నాయి, అంటే మెరుపులు మెరియడాన్ని చంచం అనే పదాన్ని వాడాం. ఎక్కడి నుంచి మెరుస్తున్నాయంట? ఉర్ మేఘన్కే. ఉర్ అంటే ఇందాక చెప్పుకున్నాం హృదయము, హార్ట్. तो मेघों के हृदय में से उर्मे घन के उर्मे से बिजली चमक रही है. ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు మధ్యలో నుండి, ఆ మేఘాల మధ్యలో నుండి అనేటటువంటి దాన్ని మేఘాల గుండె లోతుల్లో నుండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. మేఘోంకే ఉర్మేసే, మేఘాల యొక్క హృదయం మధ్యలో నుండి మెరుపులు మిలమిలా మెరుస్తున్నాయంట. దాన్ని చంచం బిజిలీ చమక్ రహీ హై. उर्मे घन के, मेघों के हृदय से बिजली चमक रही है. बिजली कहाँ चमक रही है? मेघों के हृदय में से. बिजली कैसे चमक रही है? ఎలా మెరుస్తున్నాయి? చమ్ చమ్ చమక్ రహీ హై. ఇక్కడ రెండు రకాలైనటువంటి ప్రశ్నలు ఈ లైన్ లో నుంచి అడగచ్చు. బిజిలీ కైసే చమక్తీ హై అంటే చమ్ చమ్ అని చెప్పాలి. కహా అంటే ఎక్కడి నుండి అంటే మేఘోం కే హృదయ సే బిజిలీ చమక్తీ హై అని చెప్పాలి. అలాగే థమ్ థమ్ దిన్ కే తమ్మే. దిన్ థమ్నా అంటే ఇంకా చెప్పుకున్నాం. దిన్ అంటే పగలు, థమ్నా అంటే ఆగడం. అంటే రోజు ఎప్పుడంటే ఆగిపోతుంది? ఈవినింగ్ అయినా నా రాత్రి అయినా కూడా ఈవినింగ్ ఆర్ నైట్ టైం అయితే మనకి రోజు అనేది ఆగిపోతుంది, సమాప్తం అయిపోతుంది. సో ఇక్కడ ఎలా ఉంది? నిజానికి చీకటి అయిపోలేదు, రాత్రి అయిపోలేదు. తమ్ తమ్ దిన్కే తమ్మే అంటే పట్టపగలే ఎలా ఉందంట? రోజు ఆగిపోతుందా అన్నట్లుగా తమ్మే. తమ్ అంటే అంధకారం, చెప్పుకున్నాం చీకటి.
అంటే మేఘాలు కమ్మివేయడం వల్ల వచ్చినటువంటి ఆ చీకటి వల్ల దిన్ కమ్ రహా హై, రోజు ముగిసిపోతోంది, అంటే చీకటి పడిపోతుందో అప్పుడే అన్నట్లుగా అనిపించేటట్టుగా వాతావరణం ఉన్నది. అంటే పట్టపగలే మేఘాలు కమ్మివేయడం వల్ల పగలే రాత్రి అయిపోయినట్లుగా అనిపిస్తున్నట్టు. అలాంటి సందర్భంలో సప్నే జగతే మనకే, అలాంటి వాతావరణాన్ని చూస్తూ మనల్ని మనం సైతం మర్చిపోతూ ఆ సమయంలో మనసులో ఎన్నో రకాలైనటువంటి సప్నే, సప్నే అంటే ఇందాక చెప్పుకున్నాం స్వప్న, కళ, రకరకాలైనటువంటి కళలు, రకరకాలైనటువంటి ఆలోచనలు మా మనసులోని జాగితే హే, మేల్కొంటున్నాయి. అంటే ఏవో తెలియనటువంటి ఆలోచనలు, మనల్ని మర్చిపోయాం, మనం తన్మయత్వంలోకి వెళ్ళిపోయాం ఆ వాతావరణాన్ని చూసుకొని. సో దీన్ని ఏమన్నామండి, తమ్ము తమ్ము దీనికే తమ్మున. ఇక్కడ రెండు రకాల పదాలు ఉన్నాయి, ఒకటి తమ్మున ఒత్తుత, ఇంకోటి మామూలుగా తమ్. సో తమ్మున అంటే ఆగడం, తమ్ అంటే చీకటి. సో రోజు ఆగిపోయింది అంటే రోజు అంతమైపోయి రాత్రి అయితే ఎంత చీకటిగా ఉంటుందో అంత చీకటిగా ఉన్నటువంటి ఆ వాతావరణంలో తమ్మే సప్నే జగతే మనకే, మనసులో రకరకాల కళలు జాగితే హే, జాగ్నా మేల్కొంటాం. జాగ్నా అంటే టు వేకప్, మేల్కొంటాం. ఈ జాగ్నాకి ఆపోజిట్ వర్డ్ సోనా, పడుకోవడం. జాగ్నా అంటే లేవడం, సోనా అంటే పడుకోవడం. మొదటి పద్యం అర్థమైంది కదండి. झम 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 मेघ बरसते हैं सावन के, सावन के माह में मेघ झम 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 बरसते हैं. శ్రావణ మాసంలో మేఘాలు జం 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 అని శబ్దం చేస్తూ కురుస్తూ ఉన్నాయి. అలాగే छम 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 गिरती बूंदे तरुओं से छनके, वर्षा की बूंदे पेड़ों के पत्तों से छनकर नीचे छम 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 गिरती है. ఆ వర్షపు బిందువులు మొక్కల మీద నుండి అలా జాలువారుతూ చం 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 అని శబ్దాన్ని చేస్తూ నేల మీద కురుస్తున్నాయి. చం చం బిజిలీ చమక్ రహీ రే ఉర్మే ఘన్కే, మేఘోं के हृदय में से बिजली चमक रही है, कैसे చం చం చమక్ రహీ హై, మేఘాల హృదయంలో నుంచి మెరుస్తున్నాయి అన్నట్టు మేఘాల గుంపు మధ్యలో నుండి ఈ మెరుపులు మిలమిలా మెరుస్తూ ఉన్నాయంట. థమ్ థమ్ దీనికే తమ్మే, ఈ మేఘాలు కమ్మివేయడం వల్ల ఏదైతే అంధకారం వ్యాపించిందో ఆ అంధకారం దిన్ థమ్ రహా హై, ऐसा प्रतीत हो रहा है कि दिन अंत हो रहा है, అంటే రోజు గడిచిపోయింది, రోజు ముగిసిపోయి రాత్రి అయిపోయింది అన్నట్టున్నటువంటి ఈ చీకటిలో సప్నే జగతే మనకే, మన్నే కై ప్రకారకే సప్నే జాగ్ రహే హై, మనసులో రకరకాలైనటువంటి కళలు మేల్కొంటున్నాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. దీని తర్వాత రెండో పద్యానికి వెళ్తే దాదుర్ టర్టర్ కర్తే జిల్లి బస్తీ జంజన్. దాదుర్ టర్టర్ కర్తే, ఇంకా వర్షము అనగానే మనకి ముఖ్యంగా వినపడేటటువంటి శబ్దాలన్నీ కూడా కప్పలు చేసేటటువంటి బెకబెక శబ్దాలు. సో మనం తెలుగులో అయితే కప్పలు బెకబెకబెక అంటున్నాయని చెప్తాం, దాన్నే హిందీలో టర్రానా అంటాం. సో అవి ఎలా వస్తున్నాయంటే ఆ అరుపుల్ని టర్రానా అనే పదాన్ని వాడటం జరిగింది, టర్టర్ టర్రానా. సో దాదుర్ టర్టర్ టర్రాతే హై, వర్షం ఎప్పుడైతే వచ్చిందో, నీళ్ళు ఎప్పుడైతే చేరాయో కప్పలు అరవడం మొదలు పెట్టాయి. సో మొదటి పద్యంలో అంతా మనం ఏం చెప్పుకున్నాం, మేఘాలు ఎలా వర్షిస్తున్నాయి, నీటి బిందువులు నేల మీద ఎలా పడుతున్నాయి, మెరుపులు ఎలా మెరుస్తున్నాయి అనేటటువంటిది, రోజు సంగతి ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉందో చెప్పాం. ఇప్పుడు రెండో పద్యంలో రకరకాలైనటువంటి జీవులు ఏ రకంగా స్పందిస్తున్నాయో రెండో పద్యంలో చెప్పుకోబోతున్నాం. దాదుర్ టర్టర్ కర్తే జిల్లి బస్తీ జంజన్. జిల్లి, దీని ఎంత చెప్పుకున్నాం, జింగుర్, కీచురాళ్ళు అంటాం. ఈ కీచురాళ్ళ శబ్దం ఎప్పుడో ఉంటాయి, అవి ఎప్పుడో వస్తాయి, కానీ మనకి ప్రత్యేకంగా ఎప్పుడు వినబడతాయండి అంటే రాత్రి సమయంలో వినబడతాయి, లేదా ప్రకృతి అంతా కూడా ఒకసారి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనం వాటిని వినడానికి అవకాశం ఉంటుంది. ఇవి శబ్దం చేసేటప్పుడు గజ్జలు మోగినట్లుగా జన్ 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 అనే శబ్దం వినపడటం వల్ల ఇక్కడ మనం ఆ శబ్దం కోసం జిల్లి జన్ జన్ బస్తీ హే అని చెప్పుకున్నాం. ఆ కీచురాళ్ళు ఏవైతే ఉన్నాయో, వాతావరణం అంతా కూడా వర్షం పడినప్పుడు పెద్దగా కదలికలు అవి ఎక్కడ మనకు ఉండవు కాబట్టి, ఎక్కడ వాళ్ళు అక్కడే నిలిచిపోతారు కాబట్టి మొత్తం ప్రశాంతంగా ఉండడం చేత మనకి ఆ కీచురాల యొక్క శబ్దం ప్రత్యేకంగా వినపడుతుంది. ఆ వినపడేటటువంటి శబ్దం జన్ జన్ అని గజ్జలు మోగినట్లుగా శబ్దం చేయబడుతుంది, అందుకే దాన్ని జన్ జన్ అని చెప్పాం. సో ఈ కీచురాళ్ళు ఈ వర్షం పడే సమయంలో జన్ జన్ అని చెప్పి అవి కూడా ప్రత్యేకమైనటువంటి శబ్దాలను వినిపిస్తాయి. అలాగే వర్షం అనగానే మనకి ఎక్కువగా ప్రత్యేకంగా గుర్తొచ్చేటటువంటి పక్షి నెమలి. ఈ నెమళ్ళు ఏం చేస్తాయండి, వర్షం ఎప్పుడైతే పడుతుందో ప్రత్యేకంగా ఒక కోత పెట్టి తన యొక్క నెమలి పింఛాన్ని పురివిప్పి నాట్యం చేస్తుంది.
సో అరిచేటటువంటి ఆ నెమలి అక్కడ అరిచేటటువంటి శబ్దాన్ని ఇక్కడ మ్యావ్ మ్యావ్ రే మోర్, నెమళ్ళు ఎలా అరుస్తాయండి, మ్యావ్ మ్యావ్ అని అరుస్తాయంట. మ్యావ్ మ్యావ్ రే మోర్, ఆ నెమళ్ళు అరిచే శబ్దాన్ని ఇక్కడ మ్యావ్ మ్యావ్ అని చెప్తారు. అలాగే మరొక ప్రత్యేకమైనటువంటి పక్షి గురించి ఇక్కడ చెప్పాం. పియు పియు చాతక్ కే గణి, పియు పియు చాతక్. చాతక్ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పక్షి అండి. ఈ చాతక పక్షులు ఏంటంటే మిగతా పక్షుల్లో కావు. ఇవి కేవలం నీటిని తాగాలంటే, దాహం వేసిందంటే కనుక శ్రావణ మాసంలో పడేటటువంటి తొలకరి చినుకులు అంటాం, మొట్టమొదట పడేటటువంటి చినుకులు, వాటిని మనం స్వాతి బిందు అంటాం. ఆ స్వాతి చినుకుల్ని మాత్రమే తాగుతాయి. అవి కూడా ఆ మాత్రం నోరు తెరిచి తాగుతాయి. ఇంకా మిగతా సీజన్ అంతా కూడా మిగతా ఏ ఋతువుల్లోనైనా సరే దాహం వేసినా కూడా ఏ నీటిని కూడా మరి తాగవు, కేవలం ఆ వర్షపు నీటిని మాత్రమే తాగుతాయి. కాబట్టి అలాంటి పక్షులు వర్షం కోసం ఎదురు చూస్తే ఎండలనే సందేహం లేదు కదండి. కాబట్టి ఎప్పుడైతే ఈ వర్షపు చినుకులు పడ్డాయో అవి కూడా ఆనందంతో పియు పియు అనేటటువంటి శబ్దాన్ని చేస్తాయంట. అందుకే చాతక గణ్, గణ్ అంటే సమూహము, గణ్ అంటే గుంపు, సమూహం, గ్రూప్ అని చెప్తాం. సో చాతక గణ్, చాతక పక్షుల యొక్క సమూహం అంతా కలిపి వర్షం పడుతుందని తెలిసి అవి కూడా ఆనందంతో పియు పియు అని అరుస్తూ ఆకాశంలో తిరుగుతున్నాయి. ఉడితే సోన్ బాలాక్, ఇంకా సోన్ బాలాక్, సోన్ బాలాక్ అనేటటువంటిది కూడా ఒక పక్షి. ఈ పక్షి కూడా చూడడానికి కొంచెం మనకి పెలికాన్ పక్షుల సైజెస్ లో ఉంటుంది, కొంచెం పెద్దగా పొంగలా ఉంటుంది, సోన్ చిడియా అంటాం దీన్నే. ఈ సోన్ బాలాక్ కూడా వర్షం పడుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో, ఈ సందర్భంలో ఆనందంతో ఎగురుతూ అది కూడా ఆ నీటి తడి తన గొంతుకు తగలడం చేత ఆర్ద్ర సుఖ్, ఆర్ద్రతాసే జో సుఖ్ పాయా జాతా హై, దీన్ని మనం కర్మధారయ సమాసం కింద చెప్తాం. ఆర్ద్ర సుఖ్ అంటే ఆర్ద్రత సే पाने वाले सुख, ఆర్ద్రత సే పానే వాలే సుఖ్. దీన్ని మనం విశేషణం సుఖ్ అనేటటువంటిది. కాబట్టి విశేషణం ఎప్పుడైనా వస్తే దాన్ని కర్మధారయ సమాస్ కింద చెప్తాం. సో ఆర్ద్రత అంటే ఇందా చెప్పుకున్నాం, గొంతు తడి అవడం చేత ఆనందంతో క్రందన్ కర్త, ఇందా చెప్పుకున్నాం. క్రందన్ అంటే లవ్ శ్రీ, గట్టిగా అరుపు అరవడం, ఏడవడం. కానీ ఇక్కడ ఏడవడం పక్షులు కాబట్టి అరుస్తాయి. సో గొంతు తడి అవడం చేత ఆ పక్షి, సోన్ బాలాక్ పక్షి ఎంతో ఆనందంతో అరుస్తుందంట. ఘుమట్ ఘుమట్ గిర్ మేఘ గగన్ మే భర్తే గర్జన్, ఆకాశం అంతా కూడా గిర్తే మేఘ్ గగన్ మే, గుమట్ గుమట్ గిర్ మేఘ గగన్ మే, గిర్నా అంటే చెప్పుకున్నాం ఘేర్నా, టు సరౌండ్, నలువైపులా కూడా కప్పేయడం, కమ్ముకొని రావడం. సో ఆకాశంలో మేఘాలు నలుదిక్కులా కూడా కవర్ చేస్తున్నాయి, నలుదిక్కులా కూడా వ్యాపిస్తున్నాయి. వ్యాపిస్తూ భర్తే గర్జన్, ఆస్మాన్ మే గర్జన్ బర్ రహే హై, గర్జన్ అంటే గర్జించడం, అంటే థండరింగ్, ఉరమడం. ఆకాశంలో మేఘాలు నలువైపులా కమ్మేసి ఉరుములు అనేవి బలంగా గర్జి ఉరమడం అనేది జరుగుతూ ఉన్నది. గుమట్ గుమట్, మనకి ఆకాశంలో మేఘాలు ఒక్కోసారి వినపడుతున్న శబ్దం గుడుగుడు అనే శబ్దం వినపడుతుంది, దాన్ని ఇక్కడ గుమట్ గుమట్ అని శబ్దం కింద ఉపయోగించడం జరిగింది. మరొకసారి दादुर टरटर करते, दादुर टरटर टराते, बारिश के समय में जीव जंतु कैसे अपना भावों को व्यक्त करते हैं అని మనకి ప్రశ్న అడిగితే కనుక మనం ఇది చెప్పచ్చు. లేదా ఇక్కడ మనకి ప్రకృతి कौन सी चीजें हमको छू लेती है అని క్వశ్చన్, దాంట్లో కూడా మనం ఇదే ఆన్సర్ చెప్పచ్చు. దాదుర్ టర్టర్ టరాతే హై, కప్పలు టర్టర్ అనే శబ్దాన్ని చేస్తాయి. అలాగే జిల్లి జన్జన్ బస్తీ హై, ఇంకా ఈ కీచురాలు ఏవైతే ఉన్నాయో జన్జన్ అని గజ్జల మోతల శబ్దాన్ని చేస్తాయి. మోర్ మ్యావ్ మ్యావ్ కర్తీ హై, నెమళ్ళు మ్యావ్ మ్యావ్ అని చెప్పి అరుస్తాయి. చాతకే గణ్ పియు పియుగా చిల్లాతే హై, ఇంకా చాతక పక్షులు పియు పియు అనే శబ్దాన్ని మనకి ఇక్కడ చేస్తాయి. సోన్ బాలాక్ ఆర్ద్ర సుఖ్ సే క్రందన్ కర్తా హై, సోన్ బాలాక్ పక్షి తడి గొంతు తడి అవడం చేత ఆనందంతో అది కూడా అరుస్తుంది. ఆస్మాన్ మే చారో ఓర్ బాదల్ ఘేర్ కర్, ఆకాశంలో నలువైపులా కూడా మేఘాలు కమ్మేసి గుమ్మడ్ గుమ్మడ్ ఆవాజ్ గర్జన్ కర్తే, గుమ్మడ్ గుమ్మడ్ అంటూ ఆకాశం అంతా కూడా గర్జన చేస్తాయి. ఇది మనకి రెండో పద్యం. మూడో పద్యంలోకి వెళ్తే रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, बूंदे అంటే చెప్పాం బిందువులు, స్వర
रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर. ఈ బిందువుల తాలూకా శబ్దం, బిందువులు చేసేటటువంటి నీటి బిందువులు నేల మీద పడేటప్పుడు చేసే శబ్దాన్ని రిమ్జిమ్ రిమ్జిమ్ అని శబ్దం కింద చెప్పడం జరిగింది. రిమ్జిమ్ రిమ్జిమ్ అనేది ఒక శబ్దం. సో నీటి బిందువులు పడేటప్పుడు చేసేటటువంటి రిమ్జిమ్ రిమ్జిమ్ అనే శబ్దం మాత్రమే కాదు, మనం జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. అవి శబ్దం చేస్తూ మనకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నాయా, అవి మనకి ఏదో చెప్దామని ఆశిస్తున్నాయి ఆ బిందువులు ఆ శబ్దం చేస్తూ అని కవి చెప్తున్నాడు. క్యా కుచ్ కహతే హై, అవి మనకి ఏమైనా చెప్తున్నాయా, క్యా కుచ్ కహ రహే హై పానీకి బూందే, ఆ వర్ష బిందువులు నేల మీద పడుతూ రిమ్జిమ్ రిమ్జిమ్ అని శబ్దం చేస్తూ మనకి ఏదో చెప్తున్నాయి ఎట్లున్నాయి, కొంచెం ఒకసారి వినండి. రోమ సిహర్ ఉటితే చూతే వే భీతర్ అంతర్. ఎప్పుడైతే వర్షపు చినుకు మొట్టమొదట మన శరీరం మీద పడుతుందో మన శరీరం అంతా కూడా పులకరిస్తుంది. ఈ పులకరించినప్పుడు ఏమవుతుందండి, మన శరీరం మీద ఉన్నటువంటి రోమాలు అంటాం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా లేచి నిలబడతాయి. దాన్ని ఇక్కడ చెప్పాం రోమ్ సిహర్ ఉటితే హే. వర్షపు బిందువులు ఎప్పుడైతే మన శరీరాన్ని తాకాయో ఈ రోమాలు అనేటటువంటివి ఉటితే హే లేచి నిలబడినట్లుగా, పులకరించి ఒళ్ళు జలదరించినప్పుడు రోమాలన్నీ కూడా నిలబడతాయి. కాబట్టి ఆ వర్షపు చినుకులు పడగానే ఒళ్ళు పులకరించి రోమాలన్నీ కూడా నిలబడతాయంట. అప్పుడు వే చూతే హే, ఆ పానీకి బూందే హమ్కో చూ లేతే హే. చూనా అంటే టచ్, ముట్టుకోవడం. ఆ నీటి బిందువులు నేరుగా వచ్చి మనల్ని తాకుతాయి. ఎక్కడ తాకుతాయంట, భీతర్. అప్పటి వరకు మన రోమాలన్నీ అడ్డంగా ఉంటాయి కాబట్టి లోపల వరకు వెళ్ళవు. ఎప్పుడైతే పులకరించి అవి నిలబడ్డాయో అప్పుడు ఇవి లోపల వరకు చొచ్చుకొని పోయి లోపల, భీతర్ అంటే అందర్, अंदर में जो भाग है उसको स्पर्श करते हैं. మన శరీరం లోపల భాగాలు కూడా అవి స్పృశిస్తాయి. అంతేకాదు రోమాలకి మధ్యలో ఉండేటటువంటి ఖాళీ భాగాలు, దాన్ని ఏమన్నాం అంతర్. అంతర్ అంటే డిఫరెన్స్. ఈ మధ్యలో ఉండే ఖాళీ భాగాలను సైతం అవి స్పృశిస్తాయి. భీతర్ అంతర్. భీతర్ అంటే లోపల, అంతర్ అంటే మధ్య. రోమానికి మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలోని అలాగే శరీర లోపల భాగాన్ని కూడా ఈ నీటి బిందువులు స్పృశిస్తాయి. దాన్నే रोम सिहर उठ जाते हैं और ये पानी की बूंदे हमारे शरीर के अंदर भाग को छू लेते हैं. ఈ రోమాలు నిలబడినప్పుడు శరీరం లోపల భాగాలను స్పృశిస్తాయి, మధ్యలో ఉండే ఖాళీ భాగాలను సైతం స్పృశిస్తాయని మనం ఇక్కడ చెప్తున్నాం. ధారాओं पर धाराएं झरती धरती पर. ఇంకా వర్షం పడేటప్పుడు ఎలా ఉంటుంది, ధారాओं पर धाराएं. వర్షపు ధారలు అనేవి ఇంకా ఆగకుండా నేల మీద పడుతూనే ఉంటాయి. ధారాओं पर धाराएं, ధారల మీద ధారలుగా కొండపోతుగా కురవడానికి మనం ధారాओं पर धाराएं గిర్నా అని చెప్తాం. ఎక్కడ కురుస్తాయంట, జర్తీ హే, ప్రవహిస్తాయి. ఎక్కడికి, ధర్తీ పర్, నేల మీదకి కురుస్తాయి. ధర్తీ పర్ గిర్ జాతే హై. రజికే కణ్ కణ్ మే, ఆ వర్షపు నీళ్ళు నేల మీద పడినప్పుడు నేలలో ఉండేటటువంటి రజ్ అంటే మట్టి అణువు, రజికే కణ్ కణ్, నేల మీద ఉండేటటువంటి ప్రతి మట్టి అణువుని కూడా స్పృశించి, ఆ స్పృశించిన వెంటనే ఏమవుతుంది, ఆ నీరు మట్టి అణువు తగలగానే అందులో ఉండేటటువంటి చిన్న గడ్డి పోచ సైతం మొలకెత్తడం మొదలు పెడుతుంది. రజికే కణి కణిమే, మట్టి యొక్క ప్రతి అణువులో ఉన్నటువంటి తృణుకో, తృణము అంటే గడ్డి పోచ. అందుకే అంటాం జీవితం అనేది చాలా సెన్సిటివ్. తృణప్రాయము అంటారు. తృణము అంటే గడ్డిపోచ, అది ఎంత డెలికేట్ గా ఉంటుందంటే ఇలాంటి చిరిగిపోతుంది. సో అంత చిన్నపాటి గడ్డిపోచలో అంటే ప్రతి అణువులో ఉండేటటువంటి గడ్డిపోచకి నీరు అందడంతో ఆ గడ్డిపోచ ఆ మట్టి రెండు కూడా ఏమవుతాయండి, పులకావలి పులకిत हो जाता है. पुलकित होने का अनुभव करता है, अनुभव कर लेते हैं. బాగా పులకరించి మొలకెత్తడం, अंकुर होते हैं, नए अंकुर फूट जाते हैं. కొత్త మొలకలు అనేవి మనకి మట్టి అణువులో నుంచి రావడం చూస్తాం. మరొకసారి, पानी की वर्षा की बूंदे रिमझिम रिमझिम आवाज करके हमें कुछ बताने के लिए कोशिश कर रहे हैं. వర్ష బిందువులు మనకి ఏదో చెప్పడానికి रिमझिम रिमझिम అనే శబ్దాన్ని చేస్తూ ప్రయత్నం చేస్తున్నట్లున్నాయి. जब वर्षा की बूंदे हमारे शरीर को छू लेते हैं हमारे रोम उठ जाते हैं. ఎప్పుడైతే ఈ వర్షపు బిందువులు మన శరీరాన్ని తాకుతాయో ఆ మన శరీరంలో ఉండేటటువంటి ఆ రోమాలన్నీ కూడా ఒకసారిగా లేచి నిలబడతాయి. तब वर्षा की बूंदे हमारे शरीर के अंदर के भागों को और उसके बीच में होने वाले भाग को भी छू लेते हैं. అప్పుడు శరీరం లోపల భాగాన్ని ఖాళీ భాగాన్ని మొత్తం అంతా కూడా అది స్పృశిస్తాయి. ధారాओं पर धाराएं धरती पर जल जाती है. ధారల మీద ధారలుగా నేల మీద వర్షం ధారలాగా కుండపోతగా నేల మీదకి కురుస్తుంది. రజికే కణి కణి మీద తృణుకో పులకావలితారు.
मिट्टी के हर कण में होने वाले छोटी छोटी घास की तिनका को ये पुलकित कर देते हैं। ఈ నీటి అణువులు వర్షం అనేది ప్రతి మట్టి అణువులో ఉండేటటువంటి చిన్న చిన్న మొక్కల్ని గడ్డి పోచల్ని కూడా పులకరింపజేసి ఆనందింపజేసి మొలకెత్తడానికి సహాయం చేస్తాయి। పకడ్వారీ కి ధార్ ఝూల్తా హై మేరా మన్। సో ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నిటిని చూసిన తర్వాత మన కవి అయినటువంటి సుమిత్రానందన్ పంత్ గారికి ఏమనిపిస్తుందంట, పకడ్వారీ కి ధార్ కో, పకడ్నా మీన్స్ టు క్యాచ్, పట్టుకోవడం, వారీకి ధార్ కొండపోతగా కురుస్తున్నటువంటి ఈ వర్షపు ధారల్ని పకడ్కర్ పట్టుకొని, జూల్తా హై మేరా మన్, నా మనసు జూల్ రహా హై, జూల్నా అంటే టు స్వింగ్, ఉయ్యాలు ఊగడం, ఆ ధారాళంగా కురుస్తున్నటువంటి ఆ నీటి ధారలు వర్షపు ధారలను పట్టుకొని నా మనసు ఉయ్యాలు ఊగుతోంది। ఆవోరే సబ్, సబ్ ఆ జావో, సబ్కో బులా రహా హై, కవి సబ్కో బులా రహా హై, ఆవోరే సబ్ జన్, సభీ జన్ ఆ జాओ, అందరూ రండి అందరూ రండి। ముझे घेर कर गावो सावन, मुझे घेर कर చెప్పాం, घेरना అంటే టు సరౌండ్, కప్పడం, నలువైపులా కూడా నిల్చోవడం। सब मुझे घेर कर सावन के गीत गाओ, అందరూ నన్ను నా చుట్టూరా వచ్చి నిలబడి శ్రావణ మాసపు గీతాలని పాడుకుందాం, కాబట్టి అందరూ రండి నా చుట్టూ వచ్చి శ్రావణ మాసపు గీతాలు పాడండి అని కవి అందరినీ కూడా పిలుస్తున్నాడు। इंद्रधनुष के झूले में झूले मिल सब जन, सभी जन हम सब जन मिलकर इंद्रधनुष के झूले में झूलेंगे। ఎలా అంటాడంటే ఇంద్రధనుస్సు ఉయ్యాలగా మార్చి మనం అందరం అందులో ఊగుదాము రండి అని చెప్పి కవి అందరినీ పిలుస్తున్నాడు। फिर फिर आए जीवन में सावन मन भावन, फिर आना है, ऐसी सबको आनंदित करने वाले, सभी जीव जंतुओं को आनंदित करने वाले, धरती को पुलकित कर देने वाले, అందరికీ ఆనందింపజేసేటటువంటి, అన్ని జీవ జంతువుల్ని జీవరాశుల్ని ఆనందింపజేసేటటువంటి, అలాగే భూమిని పులకరింపజేసేటటువంటి ఇలాంటి శ్రావణ మాసం ఫిర్ ఆయే జీవన్ మే, మన జీవితంలో మళ్ళీ మళ్ళీ రావాలి, బార్ బార్ ఫిర్ అగైన్ అండ్ అగైన్, మళ్ళీ మళ్ళీ आना चाहिए। सावन मन भावन, सबके मन को आनंदित करने वाले सावन माह बार बार आना चाहिए। అందరి మనసుల్ని ఆనందింపజేసేటటువంటి, అందరి మనసులకి నచ్చేటటువంటి, मन भावन मन को भाने वाला, मन को अच्छा लगने वाला, మనసుకు నచ్చేటటువంటి ఇలాంటి శ్రావణ మాసం మళ్ళీ మళ్ళీ మన జీవితంలో రావాలని ఆశపడుతూ కవి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది। సో ఇది బరస్తే బాదల్ అనేటటువంటి పాఠం। దీని సారాంశం రాసేటప్పుడు ముఖ్యంగా మనం కవి పరిచయం రాస్తాం, కవి का नाम, जीवन काल, రచనాయే, అలాగే పురస్కార్, విశేషత, కవి పరిచయం అవుతుంది। దాని తర్వాత మొదటి పద్యంలో ముఖ్యంగా మనకి ఏం చెప్పుకున్నామండి, मेघ जम 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 बरसते, सावन के माह में मेघ जम 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 बरसते, पानी की बूंदें कैसे गिरती है, छम 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 गिरती है, बिजली कैसे चमकती है, चम चम बिजली चमक रही है, सपने कब जगते हैं, दिन के तम में सपने जागते हैं, दादुर क्या करते हैं, दादुर टक टक टर्राते हैं, जिल्ली क्या करती है, जिल्ली जन जन करती है, मोर क्या करती है, मोर म्याओ म्याओ करती है, चातक के गण क्या करती है, चातक के गण पीयू पीयू करते हैं, सोनबाला क्या करते हैं, सोनबाला उड़ते हुए क्रंदन करती है, आर्द्र सुख से क्रंदन करती है, मेघ आसमान में मेघ कैसे गर्जन करते हैं, घुमड़ घुमड़ कर गर्जन करते हैं, पानी की बूंदे हमारे शरीर को छूने से रोम उठ जाते हैं और मिट्टी के हर कण पुलकित हो जाते हैं, मिट्टी के कण कण में होने वाले घास का तिनका भी पुलकित हो जाता है, और लेखक का मन वर्षा की बूंदों की धाराओं को पकड़कर झूलना चाहता है और सभी लोगों को सावन के गाने गाने को प्रेरित करता है। ఇలాగా పద్యంలో ఉండేటటువంటి 4 పద్యాలు మనకు ముఖ్యంగా ఉన్నాయి। ఒక్కొక్క పద్యంలో ఉండేటటువంటి లైన్స్ ని కూడా వన్ వర్డ్ ఆన్సర్స్ లాగా మనం అర్థం చేసుకుంటే, వాటిని మనం ఓన్ గా రాసిస్తే ఈ సారాంశం రాయడం చాలా చాలా సులభం। సో ఇందులో ఉండేటటువంటి क्वेश्चंस ఒకసారి విశ్లేషించేద్దాం। మేఘ, బిజ్లీ और बूंदों का वर्णन यहाँ कैसे किया गया, మేఘాలు, మెరుపులు, బిందువులు ఇక్కడ ఎలా వర్ణించడం జరిగింది। మేఘ జమ్ 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 బరసతే హై, बिजली छम छम चमकती है, बूंदे छम 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 गिरती है, अंते आंसर। సో ఈ మూడు మనకు తెలిసిందే। తర్వాత ప్రకృతి కి कौन सी चीजें मन को छू ले, ప్రకృతిలో ఉండేటటువంటి ఏ అంశాలు మన మనసుకి బాగా నచ్చుతాయి। ఇప్పటి వరకు మనం పద్యంలో చెప్పినవన్నీ కూడా మన మనసుకి హత్తుకునేవే కాబట్టి వాటిలో నుంచి ఏవైనా 3 పాయింట్లు ఇచ్చినటువంటి క్వశ్చన్ తాలూకా మార్క్స్ వెయిటేజ్ బట్టి ఎస్ఏ క్వశ్చన్ అయితే కనుక మొత్తం అంతా రాస్తాం,
షార్ట్ ఆన్సర్ అయితే 2, 3 రాస్తే సరిపోతుంది. తృణ తృణకి ప్రసన్నత का डाव क्या है? तृण तृण की प्रसन्नता అంటే ఏంటి? बारिश की बूंदे, वर्षा की बूंदे मिट्टी में गिरने से मिट्टी में होने वाले घास का तिनका आनंदित होकर नए अंकुर फूट पड़ते हैं. మట్టి అణువులో వర్షపు నీటి బిందువులు పడడం చేత మట్టి అణువులో ఉండే గడ్డి మొలకలు ఏవైతే ఉంటాయో అవి మొలకెత్తడాన్ని ఇక్కడ घास का दिन तृण तृण की प्रसन्नता कहा गया है. ప్రతి గడ్డిపోత ఆనందించడం చెప్పబడింది. ఇంకా ఇందులో వ్యాకరణాంశాలు ఒకసారి చూద్దాం. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి మీకు రకరకాల మెటీరియల్స్ అందుబాటులో ఉంటే వాటిని బట్టి పాఠం అర్థమైంది కాబట్టి ఒకసారి చదివితే ఈజీగా ఉంటుంది. గ్రామర్ ఒకసారి మనం చెప్పుకోని అంశాలు ఏమైనా ఇక్కడ ఉన్నాయని చూద్దాం. మొట్టమొదట తరు అన్నాం, మనం చెప్పుకున్నాం. పేడ్, వృక్ష, పిటప్, పాదపు పర్యాయ పదాలని మనం చెప్పుకున్నాం. అలాగే గగన్, ఆకాశ్, ఆస్మాన్, నబ్, వ్యోమ్, అంబర్ అవన్నీ చెప్పుకున్నాం. అలాగే ఘన్, బాదల్, మేఘ్ ఇవి కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత తత్సం రూప్లికి అన్నాడు, సావన్, శ్రావణ్ చెప్పుకున్నాం. అలాగే సపన, స్వప్న, అలాగే సూరజ్, మనకి సూరజ్ అనే పదం పాఠంలో రాలేదు కాబట్టి మనకి మిస్ అయింది. సో సూరజ్, సూరజ్ ని సూర్య, సూరజ్ కా తత్సం శబ్ద సూర్య, సూర్యుడు అంటాం. సో సూర్యుడు మనకి తెలుగులో ఉంది కాబట్టి సూర్య అనేది తత్సం శబ్దం. అలాగే తద్భవ రూపం రాయమంటున్నాడు. ఇక్కడ గణ్ అన్నాడు. గణ్ అనే పదం తత్సం పదం అయితే గన్ మామూలుగా వస్తుంది. గన్, గన్ అనేది తద్భవ తత్సం శబ్దం, సారీ తద్భవ రూపం. అలాగే వారి, వారి అనేటటువంటిది సంస్కృత పదం కాబట్టి దీనికి మనం పాని, పాని అనేటటువంటిది తద్భవ రూపం అవుతుంది. అలాగే చంద్ర, చంద్రుడు, చంద్రుడు తెలుగు కాబట్టి ఇందులో చాంద్ అంటాం. సో ఇవి మనం తద్భవ రూపాలు. అలాగే చంచం, తృణ్ తృణ్, ఫిర్ ఫిర్, ఇక్కడ కొన్ని పునరుక్తి పదాలు ఉన్నాయి. వీటిని వాక్య ప్రయోగం అన్నాడు. మనకి పరీక్షల్లో వాక్య ప్రయోగాన్ని అడగట్లేదు కాబట్టి దీన్ని విడిచిపెట్టేయండి. తర్వాత అంతఃస్పష్ట కీజీ అన్నాడు. వాటి మధ్యలో ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటో చెప్పమన్నాడు. ధారా ఓం పర్ ధారాయే, రెండిట్లో కూడా ఉన్నది ధారాయే అనేది. ఇక్కడ మొదటి పదం తీసుకున్నట్లయితే ధారాయే, రెండవ పదం కూడా తీసుకున్నట్లయితే ధారాయే. ఈ రెండింటిలో మరి తేడా ఏంటి? అక్కడ ఎందుకు మార్పు వచ్చింది? ఇక్కడ అర్ అనేటటువంటి విభక్తి కలిసింది. ఎప్పుడైనా సరే ఏదైనా బహువచన పదానికి, ఇది బహువచనం, ధార అనేటటువంటిది ఏకవచనం, ధారాయే అనేటటువంటిది బహువచనం. బహువచన పదాలకి ఏ విభక్తి కలిసినా కూడా ఓం కింద మార్చి మనం రాయాలి. సో ఇక్కడ ధారా ఓం అంటే అర్థం ఏం చెప్పాలండి? దీనికి దీనికి తేడా అంటే ఇది కేవలం బహువచన రూపము అంత మాత్రమే. ఇది బహువచన రూపానికి కారక్, విభక్తులు అంటారు, దీన్నే కారక్ అంటాం. బహువచనము ప్లస్ కారక్, దీనికి దీనికి తేడా ఏంటండి అంటే ఇది బహువచనానికి విభక్తి కలవడం వల్ల ఈ రూపం వచ్చింది. ఇది కేవలం బహువచనం, దాని విభక్తి కలవలేదు కాబట్టి ఆ రూపంలో ఉంది. సో రెండింటి మధ్యలో భేదం ఏంటండి అని అంటే ఇది बहुवचन, कारक के सहित बहुवचन रूप है, ये सिर्फ बहुवचन रूप है. ये कारक सहित बहुवचन, ये सिर्फ बहुवचन అని చెప్పాలి. అలాగే ఇంద్రధనుష్ के झूले में झूले मिल सब्जन, ఇక్కడ రెండు రకాల పదాలు ఉన్నాయి. మరి ఇది झूले, ఇది झूले. దీనికి దీనికి తేడా ఏంటంటే జాగ్రత్త చూస్తే కానీ మనకు కనబడదు. ఒక చుక్క జూలే. సో జూలే, జూలే అంటే అర్థం క్రాడిల్, మనం ఉయ్యాలంటాం, ఉయ్యాల. జూలే అంటే లెట్ us స్వింగ్, ఊగుదామా, వెర్బ్. ఊగుదామా ఇస్ అ వెర్బ్. ఇది నౌన్, ఇది నౌన్, ఇది వెర్బ్. ఇది సంజ్ఞ, ఇది క్రియ. సో అదే తేడా. झूले संज्ञा है, झूले క్రియా है. తర్వాత బాదల్ బరస్తే హై, పదపరిచే అన్నాడు. అంటే మనకి అండర్లైన్ చేసి పదపరిచే అంటే ఆ రేఖాంకిత శబ్ద క్యా హై అని అడుగుతాడు. సో బాదల్, బాదల్ అంటే మేఘాలు, మేఘాలు అనేటటువంటి పేరే కాబట్టి దాన్ని మనం ఏం చెప్తామండి? సంజ్ఞ.
ఇంకా క్లియర్ గా చెప్పాలంటే బాదల్ బరస్తే హై అన్నాడు. సో అంటే వాక్యం బహువచనంలో ఉంది కాబట్టి ఇది సంజ్ఞ. ఏం సంజ్ఞ? బాధలు అనేటటువంటిది ఒక గుంపు కాబట్టి దీన్ని సమూహవాచక సంజ్ఞ అని చెప్పచ్చు, లేదా సంజ్ఞ బహువచన రూప్. పుల్లింగ బహువచన్ సంజ్ఞ. పుల్లింగ బహువచనం. ఆ బాధలు అనే పదము పుల్లింగం, బరస్తే హై అన్నాం కాబట్టి క్రియ. సో అది కూడా బహువచన రూపంలో ఉంది, అది నామవాచకం. ఇంకా చెప్పాలంటే సంజ్ఞ భూతకాలిక్, ఇక్కడ ఏముంది బరస్తే హై అన్నాం కాబట్టి వర్తమాన కాలిక సంజ్ఞ అని పూర్తిగా చెప్పచ్చు, కాలంతో సహా చెప్తారు. సో దీన్ని పూర్తిగా చెప్పాలంటే పదపరిచయం ఎలా చెప్తామండి? బాధలు అనేటటువంటిది పుల్లింగ బహువచన వర్తమాన కాలిక సంజ్ఞ అని చెప్పాలి పదపరిచయం చెప్పాలంటే. మనకి పరీక్షలో అంత అడగరు కాబట్టి సంజ్ఞ అని రాస్తే సరిపోతుంది. ఇంకా తర్వాత మన్కో బానే వాలా, ఇందాక చెప్పుకున్నాం ఏక్ శబ్దమే, మనకి ఎగ్జామ్ అడుగుతున్నాడు. మన్కో బానే వాలా అంటే మన భావన్ అని మనం చెప్పుకున్నాం. అలాగే సమాస్, సమాస్ పహచానియే మనం ఫస్ట్ లైన్ లో చెప్పుకున్నాం. పాఠంలో ఎక్కడి నుంచైనా మనకు వ్యాకరణం అడగచ్చు. పేడ్ పౌదే సమానమైన పదాలు చెప్పుకున్నాం మొదటి భాగంలో. పేడ్ పౌదే ద్వంద్వ సమాస్, పశు పక్షి ద్వంద్వ సమాస్. తర్వాత ధ్యాన్ దీజియే అన్నాడు వాక్యంలో. బరస్తే బాద్ అచ్చే లగ్తీ హై, జర్తీ ధారాయే సుందర్ లగ్తీ హై, గిర్తీ బూందే అంటే మొదటి పదం ఎలా ఉందో క్రియ కూడా దానికి తగ్గట్లుగానే ఉంది. సో క్రియ నామవాచకం అనేది పుల్లింగంలో ఉంటే దానికి సంబంధించిన క్రియారూపం కూడా పుల్లింగం ఏకవచనంలోని, పుల్లింగ బహువచనం అయితే బహువచనంలోని, స్త్రీలింగ ఏకవచనమా బహువచనమా అయితే అది కూడా అదే రూపంలోనే ఉండాలి. అది మనం ఇక్కడ గమనించాలి. ఇంకా కింద చూసినట్లయితే झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके. ఇక్కడ చూసినట్లయితే సావన్ కే, ఛన్కే అనే పదాలు ఉన్నాయి. ఇది అంత్యంలో వచ్చాయి కాబట్టి వీటిని మనం ఏమంటాం? అనుప్రాస అలంకారం అంటాము. సో అలంకారం అంటే అది ఒక ఆభూషణము, ఆభూషణం లాంటిది. పద్యం అందంగా ఉండడం కోసం, మనం అందంగా ఉండడం కోసం ఆభరణాలు ధరిస్తాం. అలాగే పద్యం అందంగా ఉండడం కోసం మనం అలంకారాలు అనేవి ప్రయోగం చేస్తాం. అందులో ఇక్కడ అనుప్రాస అలంకారం అనేటటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మొదటి పాఠం బరస్తే బాధలు. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ప్రతి గ్రామర్ పార్ట్ ని, ప్రతి అంశాన్ని కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకుందామని ఆశిస్తున్నాం. ఇంకా ఏమైనా సరే మీకు సందేహాలు అవి ఉంటే కింద కామెంట్ చేయొచ్చు. మనం మళ్ళీ రెండో పాఠమైనటువంటి ఈద్గాలో తర్వాత భాగంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.